ఎన్ని ఇల్లులు కట్టుకుంటాడు? నువ్వెవ్వడరా? నువ్వెవ్వడివి అని అడుగుతున్నా. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్ళకూడదా, మీరు సహించలేరా అంటాడు. నువ్వు ప్రతిపక్ష నాయకుడా? నువ్వు చంద్రబాబు నాయుడు పనికి మాలిన పార్టీలుగా ఉన్న అధ్యక్షులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు గట్టిగా తెరిచి చూస్తే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడుకు ఉండదు. అలాంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయడు కాబట్టే చంద్రబాబు నాయుడిని మీరు ప్రతిపక్ష నాయకుడు అని ఇంకా పిలుచుకుంటున్నారు. నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు, నువ్వేం ప్రతిపక్ష నాయకుడు అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా మీకు ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే ప్రజల చేత 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వకుండా ప్రజలు చీత్కరించిన పప్పు అంటే పిల్ల పిత్రిగాడైన లోకేష్ కి అడ్డదారులో ఎందుకు మినిస్ట్రీ ఇచ్చారో చెప్పకుంటున్నాను. ఇక పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. లోకేష్ గాడు వీడు ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేలని, మంత్రుల్ని. అంటే వీడు న్యూస్లో ఉండటం కోసం పెద్ద చిన్న లేకుండా ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోవటం అనేది మనం గమనిస్తున్నాం. అమావాస్య రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో నేను పొత్తు పెట్టుకున్నానని ప్రకటించాడు. ఇది చూసి రాష్ట్ర ప్రజలంతా కూడా ఇక ఈ రాష్ట్రానికి పట్టిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దరిద్రం వదిలిపోయే రోజు చాలా దగ్గరలో ఉందని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే జగనన్న చాలా ముందు చూపున్న వ్యక్తి. మొదటి నుంచి చెప్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని. అప్పుడు ఏం చేశాడు? చెప్పులు చూపించాడు. మరి ఇప్పుడు ఆ చెప్పుతో తనని తాను కొట్టుకుంటాడా, లేదా ఇప్పుడు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు పక్కన ఉన్నారే వాళ్ళని కొడతాడా, లేదా తన జెండాని మోసే జన సైనికులు కొడతాడో ఒకసారి ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.